Good evening. In this session, we are going to discuss these topics which are being displayed on the screen. Screen మీద మనం చూస్తే ప్రియాంబుల్ అంటే పీఠిక, అలాగే సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆన్ సోషలిజం అండ్ సెక్యులరిజం ఇన్ ప్రియాంబుల్. మనకు తెలుసు రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదము ఉంది, అలాగే సెక్యులర్ అనే పదాలు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. దానికి సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక లాస్ట్ పాయింట్ కనుక చూస్తే కాన్స్టిట్యూషన్ డే, దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పీఠిక ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో నవంబర్ 26, 1949 నుండి ఉంది. అంటే రాజ్యాంగం ఆమోదించిన తేదీ నుండి కూడా పీఠిక అనేది రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది. కాకపోతే అసలు వెదర్ దిస్ ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, పీఠిక అనేది రాజ్యాంగంలో భాగమా కాదా అనే సందేహాలు కొన్ని ఉండేవి. అయితే ముందుగా సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ మనం ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అదేమిటంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీం కోర్ట్ డెలివర్డ్ ఏ జడ్జ్మెంట్ సేయింగ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది అంటే, బెరూబరీ కేస్ ఆఫ్ 1960. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చిన కేసుల్లో, ఆ తర్వాత తీర్పుల్లో సుప్రీంకోర్టు తన తీర్పును రివర్స్ చేసుకొని పీఠిక అనేది రాజ్యాంగంలోని అంతర్భాగమే, ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అసలు ఏమిటి ఈ కేసు అనేది మనకు ముఖ్యమైన విషయం. ముందుగా మనం చూస్తే ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ప్రిటెక్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్. క్లియర్? ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇక డైరెక్ట్గా ఈ కేసులోకి వెళ్తే కనుక ప్రియాంబుల్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఆ ప్రియాంబుల్లో అది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ, ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కదా. టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ అని చెప్పేసి మనకు ఇక్కడ 5 ముఖ్యమైన పదాలు కనిపిస్తాయి. ఏమిటా పదాలు? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 5 పదాల్లో 3 పదాలు మాత్రమే మనకు రాజ్యాంగం ఆమోదించిన తేదీ నుంచి పీఠిక మనకు కనిపిస్తుంది. ఎప్పుడు రాజ్యాంగాన్ని మనం ఆమోదించింది? ఎప్పుడు? నవంబర్ 26, 1949. అప్పుడు ఆమోదించిన పీఠికలో మనకు సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అన్ని పదాలు మనకు కనిపించవు. సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు లేవు. అలాగే అదే పీఠికలో ఉండే మరో భాగంలో ఇంటిగ్రిటీ అనే పదం కూడా మనకు నవంబర్ 26, 1949 కనిపించదు. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ ప్రస్తుతం గనక మనం పీఠికను చదివితే మనకు సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలతో పాటుగా ఇంటిగ్రిటీ అనే పదం కూడా మనకు పీఠికలో కనిపిస్తుంది. అంటే అప్పుడు లేని పదాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికను సవరించి ఈ 3 పదాలను చేర్చడం జరిగింది. అందుకని మనం రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. మొదటి నుండి ఇప్పటి వరకు, అంటే రాజ్యాంగం ఆమోదించిన తేదీ నుండి అమలులోకి వచ్చిన తేదీ నుండి ఇప్పటి వరకు పీఠికను ఎన్నిసార్లు సవరించడం జరిగింది అనుకున్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పటి వరకు ప్రియాంబుల్ని ఒకే ఒక్కసారి సవరించడం జరిగింది. అది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో మార్పులు రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది. ఆ సవరణలో భాగంగానే పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలతో పాటుగా ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది.
అంటే ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఉన్న పీఠికను కేవలం ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది, అది కూడా మనం చెప్పిన ఈ 3 పదాలని యాడ్ చేసి. అయితే ఈ కోర్టుకు వచ్చిన సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన కేసు ఏమిటి అంటే, రాజ్యాంగాన్ని ఆమోదించింది నవంబర్ 26, 1949. మరి ఆ పీఠికలో లేని పదాలు మధ్యలో చేర్చారు. కాబట్టి మధ్యలో చేర్చిన పదాలు ఏమైతే ఉన్నాయో ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి అని ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసింది సుబ్రహ్మణ్య స్వామి మరియు ఇతరులు కలిపి వేయడం జరిగింది. దాంట్లో కొంతమంది వాదన ఏమిటి అంటే, వారు ఏమన్నారంటే అసలు ఈ పదాల్ని పీఠికలోంచి తొలగించాలి, అసలు పీఠికను ముట్టుకోవడానికి వీల్లేదు, అటువంటప్పుడు ఈ పదాలని చేర్చడం వలన అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది కాబట్టి పదాలని తొలగించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఏమంటారంటే, ఈ పదాలు ఉన్నా పర్వాలేదు కానీ ఈ పదాలని తర్వాత యాడ్ చేశారు కాబట్టి సపరేట్గా వేరే పేరాగ్రాఫ్లో పెట్టాలి తప్ప ముందు నుంచి ఉన్న ఈ 3 పదాల్లో మధ్యలో చేర్చడం అనేది భావ్యం కాదు అని. ఇక దానికి సంబంధించి నవంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే, అసలు ఆ కేసు ఏదైతే వేశారో ఆ కేసును కొట్టివేయడం జరిగింది. ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఇక ఇది ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని తీసుకొచ్చి పెద్దగా చేయడం అనేది భావ్యం కాదు. అలాగే మీరు ఏ పదాలైతే తొలగించాలి అన్నారో, ఏమిటా పదాలు, సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు తొలగించాలి అన్నారు కదా, అది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వస్తుంది కాబట్టి అవి తొలగించడం అంటూ కుదరదు. కాబట్టి మీ కేసును మేము కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఈ అంశం అనేది ఇక్కడ కరెంట్ న్యూస్లో మనకుంది. క్లియర్? ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో ప్రియాంబుల్ మనకు తెలుసు, ఈ కేసు ఏమిటో నేను చెప్పాను, దానికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అలాగే మనకు కింద కనిపించే కాన్స్టిట్యూషన్ డే, ఇది రాజ్యాంగం మనం ఆమోదించింది నవంబర్ 26, 1949. రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26, 1950. ఎగ్జామినేషన్లో మీరు ఏమాత్రము కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కాన్స్టిట్యూషన్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అంటే, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీన అంటే నవంబర్ 26వ తేదీన జరుపుకోవడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. నెంబర్ 1. రెండో పాయింట్ ఏమిటి, మరి ఈ కాన్స్టిట్యూషన్ డేని మనం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము అనేది కూడా అడగొచ్చు. 1949 నుంచి జరుపుకుంటున్నామా, 1976 నుంచి జరుపుకుంటున్నామా, లేదా 2015 నుంచా, లేదా 2023 నుంచి జరుపుకుంటున్నామా అని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 2015వ సంవత్సరం నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనము ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో రాజ్యాంగానికి సంబంధించిన విలువలు పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యూషన్ డేని మనము 2015వ సంవత్సరం నుంచి జరుపుకోవడం అనేది మొదలుపెట్టాం. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ అయ్యాయి కదా? ఇక్కడ ఇమీడియట్గా నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు, చూడండి. ఈ క్వశ్చన్ ఏమిటంటే, చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇంగ్లీష్లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా? సో కాన్స్టిట్యూషన్కి డేకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? 2 కరెక్ట్ కావచ్చును, 2 తప్పు కావచ్చును, లేదా ఏదో ఒకటి కరెక్ట్ కావచ్చును. దీనికి సమాధానం మనం గుర్తించాలి అంటే ఆ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన అంశం మనకు పూర్తిగా అర్థమై ఉండాలి. రైట్? అవన్నీ నేర్చుకున్నాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ లా ఆన్ 19th November 2015 notified the decision of a government of India to celebrate 26th day of November every year as a Constitution Day. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం 2015వ సంవత్సరం నుంచి మనం ఇది జరుపుకుంటున్నాము. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది.
కానీ ఆ నోటిఫికేషన్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ లానా కాదా అనేది ఇంపార్టెంట్. ఇది నేను ఎందుకు ఇచ్చాను మీకు ఈ పాయింట్ అంటే, ఈ స్టేట్మెంట్ అంతా చదవగానే అంతా కరెక్టే కదా అని మనకు అనిపిస్తుంది. వెంటనే ఒకటి అనేది అక్కడ కరెక్ట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ మార్క్ పోయే అవకాశం ఉంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో దిస్ ఈజ్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ లా. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు. స్టేట్మెంట్ 1 తప్పు అంటే ఏ అనేది ఆన్సర్ కాదు. 1 తప్పు కాబట్టి సి కూడా ఆన్సర్ కాదు. అయితే బి అయి ఉండాలి, లేకపోతే డి అయి ఉండాలి. ఏమిటో అని మనం చూద్దాం. మనం రెండవ స్టేట్మెంట్ కనుక కరెక్ట్ అయితే ఆన్సర్ బి, రెండవ స్టేట్మెంట్ రాంగ్ అయితే ఆన్సర్ డి. క్లియర్? ఇక్కడ చూడండి, ద డిసిషన్ ఈస్ టేకెన్ టు ప్రమోట్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అమాంగ్ ద సిటిజన్స్. ఇప్పుడే మనం అనుకున్నాం కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాబట్టి బి షుడ్ బి ద ఆన్సర్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఆ నోటిఫై చేసింది మినిస్ట్రీ ఆఫ్ లా కాదు, మరి ఎవరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇస్ దట్ ఓకే? సో కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ లా కాదు, ఇచ్చింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అందుకనే నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రశ్నను జాగ్రత్తగా మీరు ముందుగా చదవాలి. ప్రశ్న కరెక్ట్గా అర్థం అవుతేనే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ప్రశ్న పైన కనుక చదివితే చాలామంది చేసే తప్పు అదే. మీరు చెయ్యవద్దు. ఇక్కడ నేనున్నాను, మీకు ఎటువంటి తప్పులు చేస్తారో నాకు తెలుసు కాబట్టి వాటి గురించి నేను సలహాలు ఇస్తుంటాను. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే మన టార్గెట్ అనేది మనకు కళ్ళ ముందు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కొన్ని రోజులు కష్టపడితే చాలు మనకు టార్గెట్ మనం రీచ్ కాగలం. క్లియర్? నౌ సో అయిపోయింది కదా ఇది. సో ఎవరిచ్చారు నోటిఫికేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అలాగే నవంబర్ 26, 1949 రాజ్యాంగాన్ని ఆమోదించాము. అలాగే ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ జనవరి 26, 1950. సో మనకు తెలిసిన అంశములే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే చూడండి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పాయింట్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను మాట్లాడే ప్రతి వర్డ్ మీరు దయచేసి రాసుకోండి. వర్డ్ కాకపోయినా నేను మాట్లాడే ఈ సెంటెన్స్ని మీరు ఎంత బ్రీఫ్గా రాసుకోగలిగితే అంత బ్రీఫ్గా రాసుకోండి. మీకు అర్థం కావాలి రివైజ్ చేసుకునేటప్పుడు. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏది, ఒరిజినల్ ప్రియాంబుల్ దట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ November 26, 1949. దాంట్లో ఏమున్నాయి? ఈ 5 పదాలు కనిపించావు, మనకు 3 పదాలు కనిపిస్తున్నాయి. ఆ 3 ఏమిటి అంటే సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటంటే ఈ క్రింది పదాల్లో ఒరిజినల్ పీఠికలో లేని పదాలు ఏమిటి అని. క్లియర్? ఏమున్నాయో మనకు తెలిస్తే ఏమి లేవో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినవి ఏమిటి అని అడిగినప్పుడు దానికి కూడా సమాధానం మీరు ఇప్పుడు గుర్తించగలరు. క్లియర్? అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు డెలిబరేట్గా ఈ సోషలిస్ట్ అనే పదాన్ని మనం వదిలిపెట్టాం. రైట్? ఈ సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు మనం తర్వాత యాడ్ చేసాం కదా. అయితే రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరుగుతున్నప్పుడు సోషలిస్ట్ అనే పదాన్ని డెలిబరేట్గా అవాయిడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కంట్రీస్ ఎకానమిక్ ఐడియల్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ వాజ్ నాట్ అప్రోప్రియేట్. కాబట్టి దాన్ని వదిలివేయాలి, పీఠికలో చేర్చకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పీపుల్ షుడ్ డిసైడ్ వాట్ సూట్స్ టు దెమ్ అకార్డింగ్ టు టైమ్ అండ్ ఏజ్. అంటే భవిష్యత్తులో కావాలి అంటే మీరు యాడ్ చేసుకోండి అనే ఉద్దేశంతో దాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇది రాజ్యాంగ సభలో లేదా రాజ్యాంగ పరిషత్తులో తీసుకున్న ఒక నిర్ణయం. చూడండి, మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా దీన్ని ఆన్సర్ చేసి తీరాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో మినిమం 3 కరెక్ట్, కనీసం 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పు అయ్యి ఉండవచ్చునేమో, మనకు తెలియదు, అది చదివితే మనకు తెలుస్తుంది. అంటే ఈ 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ ఇచ్చినా జాగ్రత్తగా ఉండాలి, క్వశ్చన్ చిన్నగా ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం పెట్టే ఆన్సర్ తప్పు కాకూడదు. ఎన్ని వీలైతే మ్యాక్సిమం క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. క్లియర్? ఇండియాస్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్న్ సెక్యులరిజం. అంటే పశ్చిమ దేశాల్లో ఉన్న ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి భారతదేశానికి భేదం అనేది కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అయిపోయింది కదా, రైట్? అలాగే చూడండి, ఇక్కడ మీరు ఈ ఏబిసిడీలు కనుక చూస్తే కనీసం 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అని మనం చెప్పుకున్నాం. ఈ 4 స్టేట్మెంట్లో చూస్తే ఏబిసిడి ప్రతి చోట కూడా మనకు స్టేట్మెంట్ 2 కనిపిస్తుంది. అంటే ఎగ్జామినేషన్లో మనం చదివినా చదవకపోయినా స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, దట్స్ ఇట్. ఏబిసిడిలో ప్రతి చోట ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, అంతే. ఎగ్జాములో మీరు స్టేట్మెంట్ 2ని చదవవలసిన అవసరం లేదు, కరెక్టా కాదా అని వాళ్ళే చెప్తున్నారు అక్కడ కరెక్ట్ అని, కాబట్టి మీరు దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఆమె క్లియర్? అయితే మనకు ప్రాక్టీస్ కోసం కాబట్టి ఒకసారి చదువుదాం. వెస్ట్రన్ సెక్యులరిజం, పశ్చిమ దేశాల్లో ఉండే సెక్యులరిజంలో స్టేట్ అండ్ రిలీజన్. ఏంటి స్టేట్ అంటే? జ్ఞాపకం తెచ్చుకోండి, ఆర్టికల్ 12లో చెప్పబడిన పదము స్టేట్, ప్రభుత్వము. స్టేట్ అండ్ రిలీజన్ ఆర్ స్ట్రిక్ట్లీ సపరేటెడ్ అండ్ గవర్నమెంట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద రిలీజియస్ అఫేర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రభుత్వము అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మతానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోదు. క్లియర్? ఇక 3, భారతదేశంలో ఏమవుతుంది అంటే స్టేట్ ఎంజాయ్స్ ద పవర్. ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఆ అధికారాల ప్రకారంగా ఈ మతానికి సంబంధించిన అంశాలపైన ఎకానమిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ అండ్ సెక్యులర్ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద, రిలీజియస్ ప్రాక్టీసెస్ మీద నియంత్రణ విధించే అధికారము భారతదేశంలో కలదు. అందుకనే అన్ని మతాలను అక్కడ మన దేశంలో సమానంగా చూస్తాం. అన్ని మతాలకు సంబంధించి ఈక్వల్ డిస్టెన్స్ ఇస్ మెయింటైన్డ్ బై ద స్టేట్, మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. కానీ వాటిపైన నియంత్రణ విధించే అధికారము ప్రభుత్వానికి కలదు. అంటే స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ ఇది. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. మరి స్టేట్మెంట్ 4 కరెక్టా కాదా చూద్దాం మనం. ఇట్ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్స్ ఇన్ రిలీజియస్ ప్రాక్టీసెస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో ఆప్షన్ డి మన ఆన్సరు. జాగ్రత్తగా మీరు ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసుకుంటున్నారు, జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు, రాసుకున్న దాన్ని మీరు రివైజ్ చేసుకోవాలి. చూడండి, ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ చూడండి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది అంటే, వేరియస్ ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో ఉన్న ఈ రకరకాల ప్రావిజన్స్లో రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్, మతానికి సంబంధించిన మత హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటి రాజ్యాంగంలో? జ్ఞాపకం తెచ్చుకోండి, ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు మత స్వాతంత్రపు హక్కు. క్లియర్? కాబట్టి ఇక్కడ వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చును. హిందూ మతంలో పుట్టావు కాబట్టి నువ్వు హిందువే, లైఫ్ లాంగ్ హిందూగా ఉండటం కుదరదు, మన ఇష్టం అది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు రిలీజియన్. క్లియర్? అలాగే నాన్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ ఇన్ ఎనీ అఫేర్స్ ఆఫ్ ద స్టేట్, ఈక్వాలిటీ బిఫోర్ లా. అక్కడ కాస్ట్ కానీ, క్రీడ్ కానీ, రిలీజన్ కానీ, సెక్స్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏది కూడా అడ్డంకి కాదు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడవలసిందే. ఇది రాజ్యాంగంలో ఉన్న ఈ సెక్యులరిజంకి సంబంధించిన వాల్యూస్. కాబట్టి ప్రభుత్వ దృష్టిలో ఈయన హిందువా, క్రిస్టియనా, లేకపోతే
ముస్లిమా అటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి అని చెప్పేసి ఇక్కడ రాజ్యాంగం చెబుతోంది. క్లియర్? అలాగే కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్తు ఏం చేసింది అంటే ఈ సెక్యులర్ అనే పదాన్ని పీఠికల్లో లేకపోయినా పర్వాలేదు అని రాజ్యాంగ పరిషత్తు భావించి ఈ సెక్యులరు సోషలిస్టు అంటే సామ్యవాద ఈ పదాలు రెండు కూడా చేర్చవలసిన అవసరం లేదు అని రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. ఆమె క్లియర్? అంటే ఈ కారణాల చేతనే సోషలిస్టు సెక్యులర్ అనే పదాలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రారంభిక రాజ్యాంగంలోని పీఠికలో చేర్చబడలేదు. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమె క్లియర్? మరి ఎగ్జామినేషన్కి ఇంత చదవాల్సిన అవసరం ఉందా అంటే చదివితే బెటర్. ఎందుకంటే క్వశ్చన్స్ స్టాండర్డ్ పెరుగుతుంది, మీకు తెలుసు ఆ విషయము. కాబట్టి మనం ఎటువంటి ఛాన్స్ తీసుకోవడానికి వీలు లేదు. క్లియర్? ఇక్కడ చూడండి, మీకోసం మరొక క్వశ్చను. జాగ్రత్తగా చూడండి, తొందర పడొద్దు. ఇది నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరు కూడా. రైట్? మీరందరూ కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ కావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందర పడకండి, క్వశ్చన్ బాగా చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ యాడెడ్ టు ద ప్రియాంబుల్? రాజ్యాంగంలోని పీఠికకు ఈ క్రింది ఏ పదాలు యాడ్ చేశారు? త్రూ ద 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. మళ్ళీ చెబుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ప్రశ్న జాగ్రత్తగా చదవండి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది ఏ పదాలను పీఠికలో చేర్చడం జరిగింది? సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చారా? సెక్యులర్ అనే పదాన్ని చేర్చారా? ఇంటిగ్రిటీ అనే పదాన్ని చేర్చారా? డెమోక్రటిక్ అనే పదాన్ని చేర్చారా? ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ప్రశ్న జాగ్రత్తగా చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఈ ప్రశ్న ద్వారా తెలుస్తుంది. అయిపోయింది కదా, అన్నీ మనకు తెలిసినవి కదా. ఇక చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అందాం. 1 2 3 2 3 4 1 3 4. మీలో ఎవరైనా కనుక 1 2 3 అని కనుక ఆన్సర్ పెడితే అది తప్పు. 4 ఎట్లాగో కాదు, డెమోక్రటిక్ అనేది లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రెండు కావు. అలాగే 1 2 3 అని కనుక ఎవరైనా పెడితే, సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అని కనుక పెడితే అది తప్పు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నా ఆన్సర్ వచ్చేసి డి, నన్. ఏది యాడ్ చేయబడలేదు. ఇప్పుడే కదండి చెప్పుకున్నాం అన్నాం. ఏం చెప్పాను నేను? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే పదాలని యాడ్ చేశారన్నాం. ప్రశ్నలో ఏమడిగారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మీరు ఏం యాడ్ చేశారు అంటున్నారు. 44వ రాజ్యాంగ సవరణతోని పీఠికను ముట్టుకోలేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నన్ను అనేది ఆన్సర్. ఇది కేవలం మీరు కేర్ఫుల్గా ఉండడానికి నేను ఇచ్చిన క్వశ్చన్. రేపు ఇవ్వచ్చేమోటువంటి ప్రశ్న. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రశ్నను జాగ్రత్తగా చదవడం అనేది బాగా 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 మనం అలవాటు చేసుకోవలేను. ఆమె క్లియర్? నెక్స్ట్ అంటే సాధారణంగా ఏమవుతుంది, ఈ క్రింది ఏ పదాలు యాడ్ చేశారు అనగానే అది అక్కడ 44వ సవరణ ద్వారానా 42వ సవరణ ద్వారానా పెద్దగా పట్టించుకోం మనం. ఓవర్లుక్ చూసేసి వెళ్ళిపోగానే సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ కనిపించింది. కమాన్ ఆన్సర్ ఈజ్ ఏ అని పెట్టేస్తే అక్కడ మనం నష్టపోతున్నాము. అలా నష్టపోకూడదు, అది నా కోరిక. ఆమె క్లియర్? సో కాబట్టి ప్రశ్న జాగ్రత్తగా చదవండి. ఆన్సర్ వచ్చేసి నన్. ఇస్ దట్ ఓకే? చూడండి, ఎక్స్ప్రెషన్లు ఇచ్చాను. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు సెక్యులరు ఇంటిగ్రిటీ అవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న పీఠికకు మనం చేర్చడం జరిగింది. రైట్? సో ఈ పాయింట్స్ క్లియర్, అర్థమైంది కదా. ఇక్కడ మనం సబ్జెక్టు నేర్చుకోవడంతో పాటుగా కరెంట్ అఫైర్స్ కలపడంతో పాటుగా నేను మీకు ప్రశ్న ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆన్సర్ ఎలా గుర్తించాలి అని చెప్పడానికి కూడా ఇక్కడ ఐఎమ్ రెడీలీ అవైలబుల్ హియర్.
క్లియర్. దయచేసి ఈ సర్వీసెస్ బాగా యూజ్ చేసుకొని ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తున్నాము? రేపు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం.